మకర రాశి వారికి సప్తమ స్థానంలో శుక్రుడు, ఆరింట గురువు, తృతీయ స్థానంలో శనేశ్వరుడు, ద్వితీయ స్థానంలో రాహువు, అష్టమ స్థానంలో రవి, బుధుడు, కేతువు, భాగ్యస్థానంలో కుజుడు. నూతన అంశాలలో పురోగతిని సాధించగలుగుతారు. పాత స్నేహితుల ద్వారా, పరిచయం ఉన్న వారి ద్వారా పనులను, ప్రాజెక్టులను, ప్రయోజనాలను పొందగలుగుతారు. మానసిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఆర్థిక పురోగతి కోసం మీరు తీసుకునే ప్రతి నిర్ణయము, చేసే ప్రతి పని కార్యక్రమము అనుకూలమైన మలుపులు తిరుగుతాయి. మంచి ఫలితాలను పొందగలుగుతారు. క్రితం ఎవరికో ధనం ఇవ్వటము, మన ధనం వాళ్ళ దగ్గర ఆగిపోయి ఉండటము, మనం ఎంత అడిగినా ఇదిగోరా అదిగోరా అనంటము, ఇవ్వకపోవడము, ఈ రకమైనటువంటి పరిణామాలు తరచుగా ఏర్పడుతున్నట్లయితే ప్రతిరోజు కార్తవీర్యార్జునుడి యొక్క శ్లోకాన్ని 3 లేదా 5 సార్లు పఠించండి. స్వామివారికి మీకున్నటువంటి సమస్యని, ఎవరైతే ధనం తీసుకున్నారో వాళ్ళ పేరు, తీసుకున్నటువంటి ధనము లేదా ప్రాపర్టీ ఏదైతే ఉందో మొదట సంకల్పం చెప్పుకొని ఈ విధంగా ప్రతిరోజు స్తోత్ర పారాయణ చెయ్యండి. 21 రోజులు ఆడవాళ్ళు చెయ్యండి. 41 రోజుల పాటు ఏ రోజు వదిలిపెట్టకుండా మగవాళ్ళు చేసుకోగలిగితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రత్యేకంగా ప్రాపర్టీస్కి సంబంధించిన విషయాలు, ఆర్థిక సంబంధిత విషయాలలో ఈ యొక్క స్తోత్రాన్ని ప్రతిరోజు చదువుకోగలరు. చేపట్టినటువంటి నూతన కార్యక్రమాలలో స్త్రీల సహాయాన్ని ఎక్కువగా ఆశిస్తారు. తద్వారా ప్రయోజనాలను పొందగలుగుతారు. కొంతమంది అయిన వాళ్ళ విషయాలు తెలుసుకొని కాస్తంత బాధపడే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడవచ్చు. ఈ వారం స్త్రీలకు ఉద్యోగ ప్రయత్నాలు, ఉద్యోగరీత్యా వచ్చే అవకాశాలను కొంతకాలం సద్వినియోగం పరుచుకోలేరు. అంటే వచ్చినప్పటికీ కూడా ఆరోగ్యరీత్యా కావచ్చు, లేదా కుటుంబపరమైనటువంటి అంశాలు కావచ్చు, లేదా సొసైటీకి సంబంధించినటువంటి అంశాల రీత్యా కావచ్చు, ఏదో ఒక విధమైనటువంటి ఆటంకం రావడము, కాస్తంత అభద్రతా భావం ఏర్పడటము, మనం చేయగలుగుతాము చేయలేము, మనకెందుకు వచ్చింది అన్న విధంగా వచ్చినటువంటి అవకాశాలను కూడా పెండింగ్ లో ఉంచడము, ఆలోచించడము, ఈ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చు. గతించిపోయిన వారి జ్ఞాపకార్థం విశేషమైనటువంటి దాన ధర్మాది కార్యక్రమాలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. ఎంతో శ్రద్ధతో ఈ యొక్క కార్యక్రమాలను చేయగలుగుతారు. మనస్తృప్తిని పొందగలుగుతారు. ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ఇంద్రాణీదేవి స్తోత్రాన్ని పఠించండి. వస్తు సంబంధమైనటువంటి ధన నష్టం వాటిల్లినప్పుడు అవకాశం ఉన్న ప్రతి రోజున కార్తవీర్యార్జునుడి శ్లోక పారాయణ విశేషంగా చెయ్యండి. అదేవిధంగా శివాలయంలో మెత్తటి పంచదారతో స్వామివారికి అభిషేకం జరిపించండి.